సినీ గోయర్ ప్రేక్షకులకి హాయ్ అండి. నా పేరు రేష్మ, ఈ రోజుల్లో హీరోయిన్. సో ఈ రోజుల్లో మూవీతో మీ ముందుకు రాబోతున్నాను. అండ్ ఈ మూవీ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ ఉగాదికి. మా నేటివ్ ప్లేస్ ఖమ్మం డిస్ట్రిక్ట్. నేను ఆల్రెడీ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను 16 years అప్పుడే నేను ఫీల్డ్లో వర్క్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా నేను లా చదువుతున్నాను. సో లా చదువుకుంటూ ఫీల్డ్లో ఉన్నాను. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, మోడలింగ్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న యాడ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను. ఆ తర్వాత మొగల్ రేకులు సీరియల్లో పల్లవి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత, బికాజ్ నాకు ఎగ్జామ్స్ అనమాట స్టడీస్ పరంగా, కొంచెం గ్యాప్ తర్వాత చాలామంది మూవీస్ ట్రై చేయొచ్చు కదా, నీ ఫేస్ ఫీచర్స్ బాగుంటాయి, ఎందుకు నువ్వు మూవీ ట్రై చేయవు అని చెప్పి అందరూ ఎంకరేజ్ చేయడం, ఫీల్డ్లో వాళ్ళందరూ, ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కానివ్వండి, యాడ్ ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళందరూ. సో అందరూ బాగా ఎంకరేజ్ చేయడం వలన ఏదో ట్రై చేద్దాం మూవీస్ అనే టైంలో కరెక్ట్గా అదే టైంలో నాకు అనుకోకుండా మారుతి సార్ పరిచయం అవ్వడం. అండ్ ఒకరోజు ఫొటోస్ చూసి ఆడిషన్కి పిలిచిన తర్వాత ఆడిషన్కి పిలిచినప్పుడు వెళ్ళాను. ఆన్ ది స్పాట్ అనమాట. ఆ రోజే చూసి సెలెక్ట్ చేసేసుకున్నారు. ఏదో 3 వేరియేషన్స్లో డైలాగ్స్ ఇచ్చారు. కోపం, యూనో కొంచెం నవ్వుతూ చెప్పడం డైలాగ్స్ ఇలా చెప్పి విత్ ఇన్ షార్ట్ టైం అండి, చాలా తక్కువ టైంలోనే ఓకే అమ్మ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. సార్ నేను మమ్మీ డాడీకి చెప్పి డెసిషన్ తీసుకుంటాను అని చెప్పాను. ఓకే అని చెప్పి నెక్స్ట్ డే మమ్మీ డాడీతో మాట్లాడి కన్ఫర్మ్ చేసేసుకొని తర్వాత రోజే షూట్ స్టార్ట్ చేసేసుకున్నారు. సో అంతా ఆల్ ఆఫ్ సడన్గా జరిగిపోయింది. కొత్త వాళ్ళు అసలు నాకు ఎక్కడ అనిపించలేదు కొత్త వాళ్ళు అని. బికాజ్ మా టీం అంతా వెరీ కంఫర్ట్ అండి, అందరూ ఒక ఫ్యామిలీ లాగా. ఈవెన్ షూటింగ్స్లో కూడా మారుతి సార్ అండ్ కెమెరామెన్ సార్ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు నాకైతే ఇంట్లో మమ్మీ డాడీ ఎలా గైడ్ చేస్తారో అలా షూటింగ్స్లో గైడ్ చేసినట్టు అనిపించింది. నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. ఇద్దరు మదర్ ఫాదర్ నాకు చెప్తున్నారు అని ఫీల్ అయ్యాను. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది మారుతి సార్ నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బికాజ్ సార్ నువ్వు సెలెక్ట్ అయిపోయావు రేష్మ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఎట్ ది సేమ్ టైం మనకి ఈ రోజుల్లో మనకు తెలుసు ఒక హీరోయిన్ ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు. బికాజ్ నేను ఆడిషన్స్ అటెండ్ అయినప్పుడు చూస్తూ ఉంటాను, చాలామంది అమ్మాయిలు ఉంటారు నాతో పాటు. అండ్ ఇంతమంది అమ్మాయిలు నేను సెలెక్ట్ అయ్యానా అనే ఒక తెలియని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అనమాట. ఒక ఛాన్స్ మనకి ఇచ్చారు డైరెక్టర్ సార్, దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక ఫీల్ కలిగింది. బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలా చెప్తూ ఉంటే ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు చేయకూడదు, చెయ్యాలి, తప్పకుండా మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి ఫీల్. డైరెక్టర్ సార్స్ అనుకునే క్యారెక్టర్స్కి ఈ అమ్మాయి చేయగలదు అనుకుంటే తప్పకుండా డైరెక్టర్స్ ఎవరైనా క్యారెక్టర్ ఇస్తారు తప్పకుండా. మరి తెలుగు అమ్మాయిలకి ఆ క్వాలిటీ లేదు, అందుకే వాళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు అని నేను అనను. బికాజ్ మనకి తెలుగు అమ్మాయి అనే చెప్పి క్యారెక్టర్ తీసుకోవాలని, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే డైరెక్టర్ సార్ చాలా ఆలోచిస్తారు. మూవీలో ఒక క్యారెక్టర్ ఇస్తున్నామంటే అందులో ఇన్వాల్వ్ అవ్వగలగాలి, బాగా చేయగలగాలి, అవన్నీ ఆలోచిస్తారు. సో అంత ఈజీగా తెలుగు అమ్మాయి అని చెప్పి ఎలా ఇస్తారు క్యారెక్టర్, అలా ఎవరు ఇవ్వరు కదా. నాకు డాడీ మమ్మీ చాలా ఎంకరేజ్ చేస్తారు ఫీల్డ్లో. బట్ ఎట్ ది సేమ్ టైం స్టడీస్ విషయంలో చాలా స్ట్రిక్ట్. నువ్వు నీ ఇష్టం చెయ్యి, బాగా చేస్తున్నావు, ఇంకా చెయ్యి, బాగా చెయ్యి అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ అన్నీ బాగా గైడ్ చేస్తారు. బట్ స్టడీస్ మాత్రం పాడు చేసుకోవద్దు, స్టడీస్ తర్వాత నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పి, అట్లీస్ట్ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. ఈ ఇయర్తో నాది డిగ్రీ కంప్లీట్ అయిపోతుందండి. సో ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మూవీస్ అనమాట. నాకు తెలిసింది కొంతే, ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. నేను పర్టికులర్గా అదే డైరెక్టర్తో చేయాలి, పలానా హీరోతోనే చేయాలి అని ఏం లేదు. బికాజ్ ఐ హ్యావ్ టు లెర్న్ అండి, నేను చాలా నేర్చుకోవాలి. అప్కమింగ్ గర్ల్ కాబట్టి ఎవరైనా అప్కమింగ్స్ అన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, అందరూ హీరోస్తో చేయాలి, అందరూ డైరెక్టర్స్తో చేయాలని కోరుకుంటారు. ఈ సినిమాలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి నేను లైక్ కాలేజ్కి వెళ్ళడం, నెక్స్ట్ డే ఫోన్ చేసి షూట్ ఉంది అంటే ఓకే షూటింగ్కి వెళ్ళడం, అలా జరిగిందనమాట. అంతా సరదాగా జరిగింది. ఏదో మూవీ చేస్తున్నాను, హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. బికాజ్ చెప్పాను కదా, డైరెక్టర్స్ వాళ్ళందరూ చాలా కంఫర్ట్. టీమ్ మెంబర్స్ అందరం కూడా ఒక ఫ్యామిలీ అండి, నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ. మనం ఇంట్లో ఎలా ఉంటాం, మన రిలేటివ్స్ వచ్చినప్పుడు అందరం కలిసి గ్రూప్గా కూర్చొని మాట్లాడుతూ పలానా చేస్తున్నాం, పలానా సీన్ చేస్తున్నాం అని అంటే అమ్మో ఈ సీన్ చేస్తున్నాం అనే భయం ఎక్కడ అసలు నాకు అనిపించలేదు. నాకు నచ్చిన డైలాగ్ యాక్చువల్గా మా కన్వర్జేషన్స్ అన్నీ కూడా గొడవలు పెట్టుకోవడం. బికాస్ తను గర్ల్స్ అంటే ఇరిటేషన్ ఫీల్లో ఉంటాడు, నేను బాయ్స్ అంటే అబ్బాచి బాయ్స్ అని చెప్పి ఉంటాము. సో బాగా కొట్టుకుంటాం అనమాట. కొట్టుకోవడం అంటే ఇన్ ద సెన్స్ బాగా గొడవ పెట్టుకోవడం. నేను శ్రీను తలుచుకుంటూ
ఒక చోట మిర్రర్ దగ్గర స్కెచ్ వేసి ఒక డైలాగ్ చెప్తూ ఉంటాను. అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ చాలా వరకు అండి సినిమాలో అన్ని చోట్ల నా డైలాగ్స్ అన్నీ కూడా ఇష్టమే నాకు. ఎస్పెషల్లీ అది ఆ సీన్ నాకు ఇష్టం, బాగా ఇష్టం. యాక్టింగ్ అనేది యాక్టింగ్ ఇలాగే చేయాలి అని పర్టికులర్ థింగ్ లేదు. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కటి అలా నేర్చుకుంటాం మనం. సో వీళ్ళంటేనే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం లేదు అని ఏం లేదు, అందరూ ఇష్టమే. అండ్ అందరి దగ్గర కొంచెం కొంచెం నేర్చుకుంటాను. మూవీస్ని కూడా అలాగే చూస్తాను. ఒక మూవీ చూసాము, ఇది బాగా నచ్చిందని ఏం లేదు, ఈ మూవీలో ఏం నచ్చిందో చూస్తాను అండ్ అలా చేయడానికి ట్రై చేస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. త్రిష గారు ఈజ్ సెన్సేషనల్ హీరోయిన్. హ్యాపీగా అనిపిస్తుంది, బట్ అది ఒక మంచి కాంప్లిమెంట్లా తీసుకుంటున్నాను. ఈ రోజుల్లో మూవీ నా హీరోయిన్గా ఈ మూవీతో నా కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను. సో యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి మూవీసే యాక్ట్ చేస్తాను. మంచి మూవీస్లోనే యాక్ట్ చేసి డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకోవాలని ట్రై